ఒక 7-8 ఏళ్ల పిల్లోడు వ్యాజిలిన్ రాసుకొని స్కిన్ మీద ఒళ్ళంతా రాసుకున్నాడంట. అసలు ఒక్క ఈ పాట ఆ పాట అని కాదు, కాళ్ళకి ఒళ్ళకి మొహానికి మొత్తం రాసి పడుకున్నాడంట. ఎందుకంటే తెల్లగొత్తారని ఎవడో చెప్పాడంట. ఎందుకు తెల్లగొత్తారంటే స్కూల్లో పిల్లలందరూ ఏడిపిస్తున్నారంట నల్లోడా నల్లోడా అని. ఇది అమెరికాలో జరిగింది. అయితే మనం చాలాసార్లు వీడియోలు చేస్తూ ఉంటాం, వీడియోలో చెప్తూ ఉంటాం ఏంటంటే కెమికల్స్ చాలా చెడు చేస్తాయి అని చెప్పి. చూసారా పిల్లలు ఎలా ఈ టీవీలో చూసేసి ఎలా పిల్లలు దాన్ని తీసుకున్నారు చూడండి. కెమికల్ డబ్బానేగా వేస్ట్ అయిందని చాలా మంది అనుకుంటారు. కెమికల్ డబ్బా ఒకటి వేస్ట్ అయింది ఇది కాదయ్యా ఉద్దేశం. ఇక్కడ వాళ్ళు ఎంత దాంట్లోకి వెళ్ళిపోయారు, వాడు తింటే అది. సో ఒక కెమికల్కి మనం ఎప్పుడు ఒక ప్రోడక్ట్ మనం ఎప్పుడు వ్యతిరేకం కాదు. దానివల్ల బిజినెస్ పెరిగిద్దాం, వ్యాపారాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి ఏమో కానీ ఆ ప్రోడక్ట్ వల్ల చాలా మంది ఇలా తెలిసి తెలియక దాన్ని వాడి తెలిసి తెలియక ఏమన్నా అయ్యి తెలిసి తెలియక చచ్చిపోయి తెలిసి ఏమన్నా హెల్త్ పాడు చేసుకుని క్యాన్సర్లు తెచ్చుకుంటారని చెప్పి మనం వీడియో చేసేది తప్ప వేరే ఉద్దేశం కాదు. ఏ కంపెనీ ఎలా 1000 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించినా మనకి ఎలాంటి సంబంధం లేదు. కానీ ప్రోడక్ట్ ఏంటనేది క్లియర్గా చెప్పాలి. యాడ్లో కూడా వాళ్ళు చెప్పాలి కదా, ఈ కెమికల్ వాడుతున్నాం, ఇవన్నీ వాడుతున్నాం, దీంట్లో 10 రకాల కెమికల్స్ వాడుతున్నాం, దానివల్ల మీ స్కిన్ స్మూత్గా వస్తుంది, కానీ దీంట్లో ఇంకో 10 రకాల కెమికల్స్ ఉన్నాయి, దానివల్ల మీకు క్యాన్సర్ వస్తుంది, దానివల్ల బ్లడ్లోకి వెళ్ళిపోయింది, దానివల్ల ఇన్ఫెక్షన్లు వస్తాయి, దానివల్ల ఇప్పుడుగా దీర్ఘకాలికంగా స్లో పాయిజన్గా పనిచేసింది. ఏం చెప్పరు. ఏమన్నా వాడికి ఏదైతే పనిచేసి అది చెబుతాడు, పని చేసి చెప్పడాడు, సైలెంట్గా ఉంటాడు. కానీ ఇంగ్రీడియంట్స్లో రాస్తాడు, వెనకాల వార్నింగ్ చిన్న పదాల్లో రాస్తాడు. సో ఈ పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో స్కూల్లో బుల్లింగ్ ఉంది, స్కూల్లో ఏడిపిస్తారని చెప్పి ఒళ్ళంతా వ్యాజిలిన్ రాసుకుని టీవీలోనూ ఆడ చూసుంటాడు. మళ్ళీ స్కిన్ ఎలా వచ్చింది అని చెప్పి ఉంటాడు. వాడు మొహం నుంచి కాళ్ళ దాకా ఒళ్ళంతా మొత్తం రాసుకున్నాడు, అక్కడ ఇక్కడ లేకుండా. సో ఒకసారి ఈ ప్రోడక్ట్స్ వాడే ముందు ఏ కెమికల్ అయినా మీ స్కిన్లోకి వెళ్ళి బ్లడ్ స్ట్రీమ్లో కలుస్తాయి అవి అని నేను చాలాసార్లు చదివాను. నేను డాక్టర్ గారు సొంత అభిప్రాయం కాదు, మీకు ChatGPT గూగుల్ని అడగండి. బ్లడ్ స్ట్రీమ్లో కలిసే అవకాశాలు ఉంటాయా అని. మన నోట్లో తినేది ఏదైతే నేలకు మీద మింగేది ఏదైతే ఉందో అదే ఒంటికి రాసుకుంటే మంచిది. అది మేగడో నెయ్యో నూనె ఏదో ఒకటి, అంతే తప్ప ఈ కెమికల్ ప్రోడక్ట్స్ మనం తినకూడదు అనుకునేవి ఒంటికి రాసుకుంటే అవి టెంపరీగా మీకు పైన ఇది చూపిస్తే లోపల ఇంకో డ్యామేజ్ చేస్తుంది. ఇంకదే సింపుల్గా చెప్పాలంటే. సో ఇలా ఈ పిల్లోళ్ళలాగా మీరు కూడా కావద్దని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.